పొదుపు మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి నియోజకవర్గ పరిశీలకులు కుప్పం ప్రసాద్. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని పొదుపు మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు బుధవారం నిర్వహించిన వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాల్లో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి నియోజకవర్గ పరిశీలకులు కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం పొదుపు సభ్యులతో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పొదుపు మహిళలను మోసం చేశారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొదుపు మహిళా సంఘాలు ఏప్రిల్ 2019 నాటికి తీసుకున్న రుణాల మొత్తం 4 విడతలుగా ప్రభుత్వమే తీర్చే విధంగా వైఎస్సార్ ఆసరా పథకాన్ని చేపట్టారన్నారు. అందులో భాగంగా 4వ విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా 78.94 లక్షల అక్క చెల్లమ్మలకు 25,571 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం మంజూరుకు మంగళవారం శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా కావలి పట్టణానికి సంబంధించి 1,153 స్వయం సంఘాలలోని 1,056 మంది మహిళలకు 8,77 లక్షల రూపాయలు, కావలి రూరల్ మండలానికి సంబంధించి 1,128 స్వయం సంఘాలకు 11,428 మహిళలకు 8,90 లక్షలు అక్క చెల్లమ్మను ఖాతాలో డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. పాత బకాయిలు అన్నీ కూడా వడ్డీతో సహా అందించడం వల్ల మహిళా సంఘాలు అన్ని ఆర్థికంగా బలోపేతమై వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్క మహిళ కూడా వారు పొదుపు చేసుకున్నందుకు ఆ సంఘాల ద్వారా మంచి రేటింగ్ కూడా జరిగి బ్యాంకు నుండి మరింత ఎక్కువగా రుణ సదుపాయం పొందే అవకాశం ఉందన్నారు. సంఘాలు నిర్వహించే యూనిట్లు అన్నీ కూడా నిలదొక్కుని మరింత ఆదాయం చేకూరాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో అన్ని డ్వాక్రా మహిళా సంఘాలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు పొదుపు రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పొదుపు మహిళలను మోసం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా పొదుపు సభ్యుల ఖాతాల్లో విడతల వారీగా నగదు జమ చేస్తూ ఆదుకుంటున్నారని తెలిపారు. పొదుపు మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్ చేయూత, సున్నా వడ్డీ తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. పొదుపు మహిళలు ప్రభుత్వం అందజేస్తున్న నగదును ఉపాధికి వినియోగించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్సార్ ఆసరా నమూనా చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ ఆసరా 4వ విడత ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా ఆనందంగా, భారతదేశంలో జనాభాలో సగభాగం ఉన్నటువంటి అక్క చెల్లెమ్మ మహిళమ్మ తల్లులు అభివృద్ధి చెందాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళా సాధికారత కోసం ఈ పొదుపు లక్ష్మి గ్రూపుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోని 80 లక్షల మంది పొదుపు లక్ష్మి సభ్యులందరికీ కూడా ఆర్థిక పురోగతి సాధించాలి. తద్వారానే ఈ దేశం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక ముందు చూపుతో ఈరోజు ఈ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మహిళమ్మ తల్లులను అప్పులు పాలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఈరోజు ఆ బ్యాంక్ అప్పులన్నీ కూడా వడ్డీతో సహా ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బ్యాంకులకు జమ చేయడం జరిగిందన్నారు. సంక్షేమం, అభివృద్ధితో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఆయన కోరారు. అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కావలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయుచున్నారని వారిని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సీనా నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్, మెప్మా పీడీ రవీంద్రబాబు,
వైఎస్ఆర్ ఆసరా ఏరియా కోఆర్డినేటర్ మధుసూదన్, వైఎస్ఆర్ ఆసరా పరిశీలకులు రవికుమార్, ఏపీఎం కాంతారావు, మెప్మా భారతి, వైఎస్ఆర్ సిపి నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, ఎంపీపీ ఆలూరు కొండమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ నగళ్ల శ్రీనివాస్ కిరణ్, కనమర్లపూడి వెంకట నారాయణ, పునుగోటి అనురాధ, జనిగర్ల మహేంద్ర యాదవ్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. చేరుండకపోవచ్చు కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఆసరా పండగ సందర్భంగా ఇంత సంతోషంగా మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందదాయకమని తెలియజేసుకుంటూ, భారతదేశంలో కానీ ఏ దేశంలో కానీ జనాభాలో సగభాగం ఉన్నటువంటి అక్కచెల్లెళ్ళు, మహిళామ తల్లులు అభివృద్ధి కాందే ఆ దేశం అభివృద్ధి కాదు. దాన్ని గుర్తించినటువంటి మన జగనన్న ఈరోజు మహిళా సాధికారత కోసం ఈ పొదుపు లక్ష్మి గ్రూపుల ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది పొదుపు లక్ష్మి సభ్యులందరూ కూడా వాళ్ళు ఆర్థిక పురోగతి సాధించాలి, తద్వారానే ఈ దేశం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దని చెప్పి ఒక ముందు చూపుతో ఈరోజు ఈ ఆసరా కార్యక్రమం గతంలో ఎంతో కుంటుపడినటువంటి కార్యక్రమం 2019లో తెలుగుదేశం ప్రభుత్వంలో 25,600 కోట్ల రూపాయలు అప్పు చేసి మహిళల్ని అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఆ బ్యాంక్ అప్పులన్నింటినీ కూడా వడ్డీతో సహా ఈరోజు మన జగనన్న అక్క చెల్లెల తరఫున బ్యాంకులు జగజేసేటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు భారతదేశంలో ఒక ఆదర్శ నాయకుడిగా, ఒక రోల్ మోడల్గా అది సంక్షేమ కార్యక్రమాల అమల్లో కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల అమల్లో కావచ్చు, సామాజిక న్యాయంలో దాన్ని పాటించడంలో కానీ ఈరోజు భారతదేశంలోనే ముందున్నటువంటి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు జననేత జగన్మోహన్ రెడ్డి అనేది సర్వత్రా తెలిసినటువంటి విషయం. ఎందువల్లంటే ఎంత కష్టకాలం వచ్చినా, అది కోవిడ్ వచ్చినా, కరోనా వచ్చినా, అది విపత్తులు ఎన్ని వచ్చినా కూడా గత 56 నెలల కాలంలో వాలంటీర్లను పెట్టి ఎవరికి కూడా గత ప్రభుత్వంలో మాదిరిగా జన్మభూమి మన కావకి ఎన్నో మంచి పనులు చేసి శాసనసభ్యునిగా ఉన్న వ్యక్తి. అదేవిధంగా ఈరోజు జగనన్న ఆశీస్సులతోటి రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ కావలి నియోజకవర్గ అభివృద్ధికై పాటుపడుతున్న మా సోదరుడు బేదా మస్తానగౌడ గారికి, అదేవిధంగా ఈ నియోజకవర్గ అబ్జర్వర్ ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఒంగోలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మగ సోదరుడు కుప్పం ప్రసాద్ గారికి, అదేవిధంగా కావలి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మన సేనానాయక్ గారికి, అదేవిధంగా పీడి మెప్మా గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా మక్కలు కూడా నాతో పాటు ప్రతి ఒక్క గ్రామంలో కూడా నడవటం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంటికి కూడా నేను వచ్చున్నాను. నాతో పాటు చాలా మంది అక్కచెల్లెమ్మలు నాతో పాటు నడిచారు. ఈరోజు జగనన్న ఇచ్చిన కానుకలు చూస్తే, ఈరోజు మీ కుటుంబానికి ఇచ్చిన లబ్ధి చూస్తే దాదాపు 1148 కోట్ల రూపాయలు ఈరోజు మీ అకౌంట్లోకి డైరెక్ట్గా బెనిఫిట్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక్క అమ్మఒడి ద్వారానే 106 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. విద్యా దీవెన ద్వారా 53 కోట్ల రూపాయలు, వసతి దీవెన ద్వారా